ఉన్నాయి. సరే, కాళేశ్వరం విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కూడా రకరకాల ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి, ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి. ఇటు ఆ, ఈ ఈ అంశాన్ని తీసుకునే అధికారం చేపట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ. సరే, అది పక్కన పెడితే ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి కూడా అధికారంలోకి వచ్చేది మా ప్రభుత్వమే, కేసీఆరే. ఎందుకంటే కేసీఆర్ ఈ తెలంగాణ ప్రజల మీద కానీ తెలంగాణ రాష్ట్రం మీద కానీ ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ఎవరికీ లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సో నిజంగానే మరి ఇన్ని అవకతవకలు జరిగినాక కూడా మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారని ఏ విధంగా అనుకుంటున్నారు? ఎందుకంటే ఇంట్లో చక్కదిద్దుకోలేని వాళ్ళు మళ్ళీ రాజకీయాలు ఏ విధమైనటువంటి చక్రం తిప్పగలుగుతారనేది రకరకాల వార్తలు వినపడతా ఉన్నాయి. దీని మీద ఏ సమాధానం చెప్తారు మీరు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి యోయో టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు మా ఇంట్లో ఎలాంటి సమస్య లేదు. ఇది వేరే పార్టీలకు ఆ విధంగా కనబడుతుంది. పెద్ద సారు వాస్తవంగా రేపు ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపే ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు వస్తారా? ఏ ఎలక్షన్లు వచ్చినా, రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు రానివ్వండి, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు రానివ్వండి, మళ్ళీ జనరల్ ఎలక్షన్లు వచ్చినా కూడా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు, తెలంగాణ ప్రజల గుండెల్లో. ఎందుకంటే కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యోధుడు, తెలంగాణ అణువణువు తెలిసిన నాయకుడు కేసీఆర్ గారు. ఎందుకంటే కేసీఆర్ గారు నీళ్లు, నిధులు, నియామకాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయానికి గురైందో అవన్నీ అన్యాయానికి గురైతే ఆ అన్యాయాన్ని తట్టుకోలేక గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంత్రివర్గంలో ఉన్నటువంటి తన పదవులను, పార్టీ పదవులను త్యజించి ఈ రాష్ట్రం కోసం పదవులన్నీ గడ్డి పరకలాగా త్యజించి రాష్ట్రం కోసం ఉద్యమ పార్టీని ఏర్పాటు చేసిన నాయకుడు కేసీఆర్ గారు. నాటి 25 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం, సాధన కోసం టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి నేటికి 25 సంవత్సరాలు దాటినా కూడా ఆ రోజు జలదృశ్యంలో ఏర్పడ్డ పార్టీ ఈరోజు ఖండాంతరాలు దాటి అమెరికాలో కూడా రజతోత్సవం జరుపుకుంటుందంటే ఈ భారతదేశంలోగా ఏ ఒక్క పార్టీకి కూడా అమెరికాలో అంత పెద్ద బహిరంగ సభ జరిగిన చరిత్ర ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ పార్టీలో కూడా జరిగినటువంటి సభ జరిగింది. భారతదేశంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఏ విధంగా చేసిండు, పేద ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, నీళ్లు ఉమ్మడి రాష్ట్రంలో నీళ్ల కోసం రైతులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, ఎప్పుడైతే ఆకాశానికి ఎదురు చూసుకుంటా ఎప్పుడు వర్షాలు పడతాయా అని చెప్పి దుక్కులు ఎండిపోతున్న సందర్భాలను, కరెంటు లేక మోటార్లు కాలిపోయిన సందర్భాలను గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో చూసిన సందర్భాలు ఉన్నాయి. ఆత్మహత్యలు, రైతులు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. దానికి తెలంగాణ 14 సంవత్సరాల పోరాట ఫలితంలో 2014లో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక సంవత్సరం ముందు వరకు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు అయి 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు. కాబట్టి తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, నీళ్లు ఎక్కడి నుంచి ఏ విధంగా తేవాలి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రైతులను సస్యశ్యామలంగా అన్నపూర్ణ రాష్ట్రంగా భారతదేశంలో ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఒక గొప్ప కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన నాయకుడు కేసీఆర్ గారు. భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ప్రాజెక్టు ఒక నాయకుడు కట్టింది ఎక్కడ లేదు. అందుకంటే వీళ్ళు దానికి ఒక కేవలం కాళేశ్వరం అంటే ఎక్కడో చిన్నది కాదు కదా, దానికి 3 బ్యారేజ్లలో 1500 పిల్లర్లలో ఎక్కడో ఒక 2 పిల్లర్లు 15 సంవత్సరాలు 2 సంవత్సరాలు దగ్గరికి వస్తుంది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలలో 2 పిల్లర్లు కూడా రిపేర్ చేయలేనటువంటి ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం. మరి 10 సంవత్సరాలలో కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చి ఒక గొప్ప ప్రాజెక్టును తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ రోజు 40 లక్షల మంది రైతులకు 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించడం కోసం కేసీఆర్ గారు చేస్తే దాన్ని 2 పిల్లర్లు రిపేర్ చేయలేక కేసీఆర్ గారు ఆనవాళ్ళను చూసేయాలి. ఈ పేరు ఎక్కడైతే రైతులు కేసీఆర్ గారిని గుండెల్లో పెట్టుకుంటారని చెప్పేసి ఆయన ఆనవాళ్ళు తీసేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం, తాపత్రయమే. కానీ అది ఇప్పటికీ ఈయన వక్రబుద్ధి ఏంది, తెలంగాణ ప్రజలను ఏ విధంగా మోసం చేసి గద్దెనెక్కేదాకా ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు, అమలు కానీ హామీలు వాళ్ళు ఇచ్చి
ఎక్కడెక్కడ ఏం చెప్పారు, రైతు బంధు ఈ రాష్ట్రంలో తెలంగాణ రైతులు అసలు ఏ విధంగా అభివృద్ధి చెందాలంటే భారతదేశంలో ఎక్కడ లేకుండా ఒక ఎకరానికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం పెట్టుబడి సాయం ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేసీఆర్ గారు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా, రైతు బంధు ఇస్తా. అదే ఇన్ని అమలు గాని హామీలు చెప్పి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు అవన్నీ విస్మరించిండు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదో నిజంగా 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అభివృద్ధి చేసిండు, ఈయనకు ఒక అవకాశం ఇస్తే సరే ఇంకా కొంచెం ఏమన్నా మార్పు జరుగుతుందేమో అనుకుంటున్నా అని ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. కానీ ఈ ప్రజలు రకంగా అవకాశం ఇచ్చారు, అవినీతి వల్ల అవకాశం అవినీతి అసలు ఎక్కడ జరిగిందండి? అసమర్థత ఎక్కడ ఉన్నది? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం అసమర్థత, సెక్రటరియట్ కట్టడం అసమర్థత, అదే విధంగా కమాండ్ కంట్రోల్ హైదరాబాద్ కు పెట్టుబడి రన్నింగ్ కామెంట్ అలా చెప్పడం కాదు, కానీ అందరూ మీరు మాట్లాడిన విషయాలు అందరికీ తెలుసు. దాని మీద కొన్ని వందల చర్చించుకున్నాం. కానీ నేనేమన్నానంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాల్సినంత అవసరం ఏముంది? సెక్రటేరియట్ మంచుకున్న సెక్రటేరియట్ పడగొట్టి మరి కొత్తగా కట్టించాల్సిన అవసరం ఏముంది? కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు, బాగుంది. మీరు 2 పిల్లర్లను చాలా సింపుల్గా తీసేసుకుంటున్నారు. 2 పిల్లర్లే కదా కుంగినాయండి. 2 పిల్లర్లు కుంగడం అంటే మామూలు విషయం కాదండి. దాన్ని కూడా మీరు దాన్ని ఏదో పెద్ద తప్పు కాదు చిన్న తప్పు అని ఏ విధంగా దాన్ని రిపేర్ చేయించుకోవచ్చు కదా, రిపేర్ చేయించుకోలేని రిపేర్ చేయించుకునే అంత పరిస్థితి ఎందుకు వచ్చింది అంటున్నారు. ఇక్కడ రిపేర్ చేసుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం ఎందుకు ఉందని నేను అంటున్నా. ఈ రోజు 2 పిల్లర్లు ఒక పిల్లర్ చక్కగా కట్టుంటే అయిపోతుండే కదా. అరే ఎక్కడో ఒక చిన్న లోపం జరుగుతుందండి, చిన్న లోపం జరుగుతుంది. అరే ఎన్నో సందర్భాలు ఆ విధంగా చెప్పాలంటే పంజగుట్టలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ ఫ్లైఓవర్ వేసినప్పుడు కూలిపోయింది. మరి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, మరి ఆయన కూలగొట్టిండా? కొన్ని ఎక్కడో చిన్న చిన్న లోపాలు జరుగుతాయండి. దానికి మీరు కేసీఆర్ గారు అక్కడ కట్టి చిన్న అక్కడ ఉన్నటువంటి అధికారుల లోపం వల్ల చిన్న లోపం జరగవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం నీ చేతిలో ఉంది, అక్కడ అవినీతి జరిగింది అంటున్నావు. కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చిర్రు, మీరు ఏ విధంగా నోటీసులు ఇచ్చిర్రు? ప్రభుత్వం మీ చేతిలో ఉన్నప్పుడు మీరు దాని మీద విచారణ చేసి నిజంగా కేసీఆర్ గారి మీద నిజంగా అవినీతి జరిగినట్టు మీరు నిరూపణ చేయండి. దానికి చేతగాక ఈ కేసీఆర్ గారిని నిజంగా ప్రజలలో మళ్ళీ చేసే కార్యక్రమం చేస్తారు. ఆయనకు ఎందుకు హాజరు కావట్లేదు అనేది కదా ఇక్కడ విచారణకు హాజరవుతారు. ఎప్పుడు రేపు 5వ తారీఖు అవ్వాల్సింది, మళ్ళీ 11వ తారీఖు నాడు ఆల్రెడీ ఆయన లిఖితపూర్వకంగా ఇచ్చిండు. వాళ్ళు కూడా రేపు 11వ తారీఖు నాడు వెళ్తున్నాడు కేసీఆర్ గారు. ఇప్పుడు మీకు నిజంగా ఇప్పుడు కేసీఆర్ గారు హాజరు కాకుండా కూడా వీళ్ళు ప్రభుత్వం నిరూపించుకోవచ్చు కదా. కేవలం కేసీఆర్ గారిని బదనాం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రయత్నం చేస్తుండు కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ వాళ్ళ గోతిలో వాళ్ళే పడతారు. కేసీఆర్ గారు ప్రజల గుండెల్లో ఉన్నాడు. అభివృద్ధి ప్రజల ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ జరగని అభివృద్ధి తెలంగాణ కేసీఆర్ గారు ప్రజల గుండెల్లోనే ఉంటే 15 అంటే 3వసారి కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యేవారు. చెప్తున్నా కదండి, వీళ్ళు చెప్పిన అబద్ధపు హామీలతోటి 2,000 కాదు నేను 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇప్పటిదాకా 2,000 చక్కగా వస్తలేదు. 2,500 మహిళలకు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? తులం బంగారం ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇలాంటి అసలు ఏమో చెప్తారు కదా, తుపాకి రాముని మాటలు చెప్పి ఈ రోజు గద్దెనెక్కిండు రేవంత్ రెడ్డి గారు. మరి ఇంకేముందండి, తుపాకి రాముడు ఏ విధంగానైతే మాటలు చెప్పిండో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అప్పుడు గత ఎలక్షన్లలో అలాంటి మాటలు చెప్పే కదా. ఆ మాటలతోటే కదా ఈ రోజు తెలంగాణ ప్రజలు, గ్రామీణ ప్రాంత ప్రజలే కదా నమ్మి ఓట్లేసింది, గెలిపించింది. హైదరాబాద్ లో ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎన్ని సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి? గ్రామీణ ప్రాంత ప్రజలు నిజంగా ఒకవేళ రైతు బంధు 15,000 ఇస్తాడేమో, ఒకవేళ కౌలు రైతుకి ఇస్తాడేమో, నిజంగా 2 లక్షలు ఏకకాలంలో ఇస్తాడేమో, 2,500 మహిళలకు ఇస్తాడేమో, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాడేమో. ఎక్కడ ఇచ్చిండు చెప్పండి? ఇప్పుడు ఆయన నేను మార్పు అని అంటే ఇక నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని ఒక మార్పు తీసుకొస్తాడేమో అని చెప్పి మరి ఆయన రేవంత్ రెడ్డి గారు నిజంగా ఆయనకు నిజంగా ఈ రాష్ట్రం మీద ఎలాంటి ప్రేమ లేదు. అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ గారిని బదనాం చేస్తుండు. కానీ తన రాజకీయ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మన దగ్గర నుంచి 2,000 టీఎంసీల నీరు తీసుకుపోయి బనకచర్ల ప్రాజెక్టు కడుతుంటే మరి దాని మీద నోరు మెదపడం లేదు ఎందుకు? మరి వేరే పార్టీలకు అది కాంగ్రెస్ నాయకులకు కనబడతలేదా, బీజేపీ నాయకులకు కనబడతలేదా? ఎంతసేపు కాళేశ్వరం కేసీఆర్, కాళేశ్వరం కేసీఆర్, అది తప్పితే వాళ్ళకి రాజకీయం ప్రజలకు ఇచ్చిన హామీలు అవసరం లేదా? ప్రజా సంక్షేమం అవసరం లేదా? ప్రజాపాలన అంటే అదేనా? కేసీఆర్ గారి పథకాలను తక్కువ చూపించడమేనా? కేసీఆర్ గారిని ప్రజల గుండెలను చెరిపేయడం కోసమేనా? అదేనా ప్రజాపాలన అంటే? అది కాదు కదా. మేము కేసీఆర్ గారిని మాట్లాడే విధానాన్ని మర్చిపోయి ఆయన మనకొక అనుభవం గల నాయకుడు కాబట్టి ఆయన గౌరవం ఆయనకి ఇచ్చి నువ్వు ఇచ్చిన హామీల కోసం నీ ప్రభుత్వాన్ని
తీసుకెళ్లి నీ సంక్షేమ పథకాలను ప్రజలకు అభివృద్ధి పథంలో ముందుంచు. రైట్. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు కేసీఆర్ గారికి నోటీసులు అందిన ఆ ఇష్యూ తోటి ఈరోజు కవిత గారు అక్కడ ధర్నా అవును. సో నిజంగానే అంటే ఏంటి అంటే కేసీఆర్ గారితో ఇప్పుడు కలిసి ఉన్నట్ట కవిత గారు, లేకపోతే విభేదించి బయటకు వచ్చినట్ట, ఏ రకంగా అసలు ఎవరికి అర్థం కాకుండా పోనీ మీకన్నా క్లారిటీ ఉందా కనీసం? మాకు ఖచ్చితంగా ఏం క్లారిటీ ఉంది చెప్పండి. అరే ఆమె ఈ రోజు కొత్తగా కాదండి, తెలంగాణ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆమె జాగృతి అని ఒక సంస్థను ఏర్పాటు చేసింది. ఆ బతుకమ్మ ద్వారా జాగృతిని ఆమె నడిపించుకుంటూ వస్తుంది. తెలంగాణ జాగృతి ద్వారా కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం వల్ల ఒక గొప్ప నాయకుడి మీద, కేసీఆర్ గారి మీద నోటీసులు ఎందుకు ఇచ్చింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తుంది. దాంట్లో తప్పేముంది? బీఆర్ఎస్ పార్టీలకి మీరే అన్నారుగా నిరూపించుకోండి అని మీరే చెప్పారు. మీరు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ధర్నాలు చేసి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా లేదని ఎందుకంటే మీ పార్టీకి వెళ్ళి ఎవరెవరు పోయారు? ఎవరన్నా సంఘీభావం మా పార్టీ ఇప్పుడు జాగృతి సంస్థ ద్వారా ఆ కార్యక్రమం జరిగింది. మా పార్టీలో ఉన్న వాళ్ళు పోయారు, జాగృతి అందులో ఉన్న వాళ్ళే ఇందులో చెప్తారు. ఇందులో ఎవరు ఏవన్గా ఉన్నారు? కేసీఆర్ గారు కదా. కేసీఆర్ గారికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా ధర్నాలో కనపడుతున్నారు? అరే అదొక సంస్థ ద్వారా ధర్నా చేశారని అందులో అందులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. ఎవరున్నారు అని అంటే అందుబాటులో ఎవరుంటే వాళ్ళు వెళ్తారు కదండి. కవిత గారు నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అన్నదా? ఎవరి కోసం ఈ రోజు ధర్నా చేసింది? కేసీఆర్ గారి కోసమే కదా. నేను వెళ్ళి వస్తానండి. మీరు వెళ్ళొచ్చారు? తప్పకుండా వెళ్తానండి. మా నాయకురాలండి. నేను ఎవరికి ఇప్పుడు కేసీఆర్ గారి కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేయడానికి ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా ఈ రోజు కవిత గారు కూడా కేసీఆర్ గారి కోసం ధర్నా చేసింది. ప్రతి తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా కేసీఆర్ కోసం ఎంత దూరమైనా ఆయన కూడా కడిగిన ముచ్చులో బయటకు వస్తాడు అనుకుంటున్నారు ఒకవేళ అటెండ్ అయితే. 100% ఎలాంటి కవిత గారు అలాగే చెప్పారు. అందుకని అరే అది ఆరోపణే కదేనండి. కవిత గారిది కూడా ఆరోపణే కదా. నిరూపణ చూపియండి ఇప్పటివరకైనా. దోషే ఇంకా ప్రస్తుతానికి. అరే ఆ విధంగా చెప్పాలంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారు నోట్ల కట్టలతోటి దొరికిండు, వీడియోలు లైవ్ లో ఫోటోలతో దొరికినా కూడా ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మా నాయకులకి ఎక్కడైనా మీకు దొరికిందా? మీరు అనవసరమైన ఆరోపణలు చేసి నేను ఎట్లయినా దొంగను కాబట్టి నిన్ను దొంగను చేయాలని చెప్పేసి ఈ ప్రయత్నం ఇదంతా. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు ఆయనే కదా డబ్బు కట్టలతోటి ఆరోపణలే అన్న. ఒకవేళ నిజంగా ఆ ఆరోపణలు తిహార్ జైల్లో ఉన్నదే ఒకవేళ నిరూపణ అయితే ఈ రోజు వరకు బయటకు వచ్చేది కాదు కదా. ఓటుకు నోటు. రవి గారు నిజంగానే ఇప్పుడు జరుగుతున్న అంశాలు ప్రధానంగా మనం 3 అంశాల మీద తీసుకుందాం. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో కాళేశ్వరం సంబంధించి విచారణకు హాజరు కావాలి కేసీఆర్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారు, ఈటల రాజేంద్ర గారు. ఎందుకంటే అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు జరిగిందనే ఉద్దేశంతో పెట్టారు. కానీ ఈరోజు ఏదైతే కవిత గారు లేఖ ద్వారా వాళ్ళ కుటుంబంలో చీలికలు వచ్చాయి, దాని నుంచి బయటకు వస్తుంది అని రకరకాల విమర్శల మధ్యలో ఈరోజు ఇదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామాలాగా అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మీ పార్టీకి వ్యతిరేకంగానే అక్కడ ధర్నా కూర్చున్నారు కవిత. నిజంగానే మరి ఏ రకంగా దాన్ని చూస్తారు మీరు మీ లెక్క ప్రకారం? మా పార్టీకి వ్యతిరేకంగా ఏం కూర్చోలే. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత అసంతృప్తిని ఆడ కలిపియడానికి ఎవరికి వర్గం వాళ్ళు బల నిరూపణ చేసుకుంటున్నారు. నేను అనేది మీ పార్టీ కాంగ్రెస్ కమిషన్. తాను కాంగ్రెస్ కమిషన్ అనవచ్చు, ఇంకేమైనా కమిషన్ అనవచ్చు. ఇక ఈ మధ్య కాలంలో కవిత గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను కూడా మనం చూసుకుంటూ వస్తున్నాం కూడా. ప్రతిరోజు కూడా సొంత పార్టీ మీదనే ఆయన అసంతృప్తి వ్యక్తం పరుస్తూ వస్తున్నారు. ఈరోజు నిజంగా తన రాజకీయ కోణాలతో కోవట్లు ఉన్నారు అని అంటే ఆ కోవట్లు ఎవరు? ఎన్నడూ లేని జూన్ 2వ తారీఖు రోజు హరీష్ రావు గారు బహిరంగంగా ఒక కార్యక్రమం నిర్వహించడము, డల్లాస్ లో కూర్చొని ఒకలాగా మాట్లాడము, ఈ ముగ్గురు మాట్లాడే విధానాలను చూస్తుంటే వీళ్ళకే పార్టీల అంతర్గత అసంతృప్తి ఉంది. ఈ అంతర్గత అసంతృప్తిని ఈ ప్రజల మధ్యలో ఏదో సెంటిమెంట్ లాగా వీళ్ళేదో అంశాలను తీసుకొని వాళ్ళు మాట్లాడము, ఈ అంశాలను మాట్లాడే విషయాల్లో ఇండైరెక్ట్ గా మళ్ళీ ఇదే టాపిక్ ని మాట్లాడుకోవడము, వీళ్ళు నన్ను వెన్నుపోటు పొడుస్తున్నారంటే వీళ్ళు నన్ను వెన్నుపోటు పొడుస్తున్నారని. అసలు మీ ఉద్దేశం ఏంటంటే నాయన అనేది ఈరోజు తెలంగాణ ప్రజలకు మీరు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద మీరు పోరాటం చేయలేరు, ఏం చేయలేరు. కేటీఆర్ పదే అంటుంటాడు, ఏమంటాడు? నేను ప్రశ్నిస్తే నన్ను అధ్యస్తారా, కేసులు వేస్తారా అని. అది ఆయన నువ్వు ప్రశ్నించే ఏదో మా ప్రభుత్వం మీద ప్రశ్నించే కంటే ముందు ఫస్ట్ మీ చెల్లె ప్రశ్నించినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పు.
ఆ సమాధానాలు చెప్తే ఈ ప్రజలకు కూడా తెలిసిపోతుంది ఏంది అనేది. అవును. అసలు నీ మీదనే పెద్ద ఆరోపణ చేసింది, నువ్వు ఫేక్ ఐడీలు